జనగణన 2027 మొదటి దశలో భాగంగా నేటి నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ చేసే సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్, సెన్సస్ ఆఫీసర్ గరిమా అగ్రవాల్ కోరారు. జనగణన మొదటి దశలో భాగంగా సిరిసిల్లపట్నంలోని సుభాష్ నగర్లో ఎన్యూమరేటర్లు ఇండ్ల గణన కోసం చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, గణాంకాల రూపకల్పనకు సమగ్ర, ఖచ్చితమైన వివరాలను ప్రజలు అందించి జనగణన సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఇండ్ల గణన కోసం బ్లాక్ వారీగా మ్యాపింగ్ చేయడం జరుగుతోందని, తదనంతరం ప్రతి ఇంటి నుండి వివరాలు సేకరించడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 173 మంది సూపర్వైజర్లు, 1025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించామని, ఎన్యూమరేటర్లకు ఫోటో, క్యూఆర్ కోడ్తో కలిగిన గుర్తింపు కార్డులు అందించడం జరిగిందని, దానిని స్కాన్ చేసి అధికారిక వెబ్సైట్లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. వారు అడిగే 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరించాలని కోరారు. వేసవి కాలం దృష్ట్యా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జనగణన పేరుతో ఎవరైనా అనుచిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వ్యవహరించాలని కోరారు. పరిశీలనలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ చారి, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.